గుమ్మడి వడియాలు పెట్టేశారా మీరు? ఎంతమంది అయితే ఈ వడియాలు స్టార్ట్ చేసేసారు? నేనైతే పెట్టేశాను, వేయించేసాను కూడా, చాలా బాగా వచ్చాయి. ఇక్కడైతే అందరూ కూడా ఇప్పుడే వడియాలు పెడుతున్నారు. పండగ ముందు నుంచే స్టార్ట్ చేసేస్తారనమాట. గుమ్మడికాయని శుభ్రంగా తుడిచేసి, బూడిద గుమ్మడికాయని శుభ్రంగా కడిగి తుడిచి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసినప్పుడే నేను అప్పటికప్పుడు ఒక మంచి ఇన్స్టెంట్ ఆవకాయ ఒకటి పెట్టానండి. ఫుల్ వీడియోలో అయితే పెట్టాను, అది లింక్ అయితే ఇస్తాను, అందులో చూడండి మీరు కూడా. చాలా బాగుంటుంది పచ్చడి, అయితే చేసుకోండి మీరు కూడా. ఈ ముక్కల్ని ఒక క్లాత్లో వేసేసి ఉప్పు పసుపు సరిపడినంత వేసి మొత్తం అంతా బాగా కలిపేసి మూట కట్టేయాలన్నమాట. ఇలా మూట కింద కట్టేసి దీని మీద ఒక బరువంటిది రాయి కానీ ఏదంటే రుబ్బురోలు ఏదైనా ఉంటాయి కదా, బరువంటివి అది పెట్టేసి అలా ఉంచేయాలన్నమాట. నైట్ అంతా ముందు రోజు రాత్రి చేయాలి. ఇలాగా మొన్నటికి నీరంతా దిగిపోతుంది అనమాట అండి. పొద్దున్న మనం వడియాలు ప్రిపేర్ చేసుకోవాలి. మినపప్పు కూడా నానబెట్టేసుకోవాలి. పొట్టు మినపప్పు ఉంటుంది కదా, అదైతే బాగుంటుంది. పొట్టు కూడా విడిగా తీసుకుని వాటిని కూడా మనం సెపరేట్గా వడియాలు పెట్టుకోవచ్చు. అవి కూడా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. పిండి అయితే ఇలా మెత్తగా రుబ్బేసి గట్టిగా ఉండాలి, మెత్తగా ఉండాలి. ఉప్పు పసుపు అన్నీ వేసేసి పండుమిర్చి ఉంటాయి కదా, పండుమిర్చి జీలకర్ర అలా కారం వేసుకుని కలుపుకోవాలి. అలాగే కొంచెం ఇంగు పొడి కూడా వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటాయి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఒక గుమ్మడికాయకి ఇంచుమించుగా ఒక అర కేజీ మినపప్పు అయితే సరిపోతుంది. పిండి ఎక్కువగా ఉండకూడదండి, గట్టిగా అయిపోతాయి వడియాలు. కొంచెం తక్కువ వేసుకుంటేనే గుల్లగా బాగా పొంగుతూ వస్తాయన్నమాట. ఇలా తయారు చేసేసుకున్న తర్వాత ఎండలో ఒక క్లాత్ కానీ లేదంటే కవర్ కానీ వేసేసి చిన్న చిన్న వడియాలు మనకు కావాల్సిన సైజులో పెట్టేసుకోవడమే. అంతేనండి. ఒక 4-5 రోజులకి మంచి ఎండ కాసిందంటే చక్కగా ఎండిపోతాయి, మనం వేయించుకోవడానికి రెడీ అయిపోతాయి అన్నమాట. ఇదిగో చూసారు కదా, ఒకసారి వేయించి చూపిస్తున్నాను. ఆయిల్ కూడా ఎక్కువ వేడెక్కిపోకుండా కొంచెం తక్కువ హీట్లో ఉండగానే వేయించుకోండి, లేదంటే నల్లగా మాడిపోతాయి అన్నమాట. టేస్టీగా అయితే గుమ్మడి వడియాలు అలాగే పొట్టు వడియాలు రెడీ అయిపోయాయి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.